నింబాతి అక్కడ ఎందుకు అనేకమైన వేప చెట్లు ఉండేది కనుక వేపు గంటి పోయి భీములుగా మారింది, నామాంతరం చెంది ఆ అద్దం ముక్కలాగా శరీరం అవుతుందా అంటే వజ్రం అంటే డైమండ్, డైమండ్ లాగా తయారవుతుందనా, డైమండ్ లాగా షార్ప్ గా ఉంటుంది అని అర్థం. ఈ పచ్చడి తింటే మంచి చురుకుగా శరీరం మారుతుంది అని అర్థం. భద్రదేహాయ సర్వ సంపత్ప్రదాయ చ, సకల సంపదలు అన్ని కూడా కలుగుతాయి అని. ఎందుకంటే మీరు మూడు ధర్మం నేర్చుకుంటే ఫస్ట్ లాభపడేది అయ్యా, అంటే సంతోషపడేది అయ్యా. ఎందుకంటే ధర్మ సంస్థాపన జరిగేది అని అర్థం. మరి మీరు పంచాంగం ఏమనుకోవాలి? ఉగాది పచ్చడి తిన్నారా? ఒకరు వచ్చిందా? తీయనున్నదా? పులుపున్నదా? 7 రుచులు ఉన్నాయి. 9 గ్రహాలు ఒక్కడికి ఉంటే 9 మంచిగా ఉంటే మోడీ అక్కడ ఎందుకు కూర్చుంటాడు, సుబ్రహ్మణ్యం ఇక్కడ ఎందుకు కూర్చుంటాడు, సుబ్రహ్మణ్యం మోడీ పక్కకే కూర్చుంటాడు. 9 గ్రహాలు ఎవరికి మంచిగా ఉంటాయి ఉన్నారా? 9 గ్రహాల్లో అటు ఇటు అన్ని జరుగుతూ ఉంటాయి. గ్రహ కథలు కుదింపనిగాక మనస్సు స్థిరంగా చేసుకొని సంపత్తవుచ విపత్తవుచ మహతాం ఏకరూపతాం ఉదయే సవితా రక్తశ్చ తథైవ చ. ఉదయించే సూర్యుడు అరుణారుణ కాంతిలో ఎలాగైతే ఉదయిస్తాడో, అస్తమించేటువంటి సూర్యుడు కూడా అరుణారుణ కాంతిలో ఎలా అస్తమిస్తాడో, అస్తమించడం దుఃఖానికి సంకేతం అయితే ఉదయించడం సంతోషానికి సంకేతం. అందరూ కూడా జాగరూకగా జీవనోపాధిని అనుసరించడానికి ముందుకు పోతున్నటువంటి సమయం సూర్యోదయం, అస్తమించడం నిద్రించడానికి ముందు వచ్చేటువంటిది. మరి 2 సమయాలలో కూడా మహానుభావులు ఎలా ఉంటారయ్యా అంటే కష్ట సుఖాలు కావడికుంటారు. ఆ కష్ట సుఖాలను సమంగా తీసుకొని ఏకరూపతగా ఉండేటువంటి వారే గొప్పవారు. మరి ఈ పంచాంగంలో 7 రుచుల మాదిరిగా కష్టాలు సుఖాలు ధైర్యం పిరికి అన్నీ వస్తాయి. నవరసాలు ఇందులో ఇముడుతాయి. ఆ నవరసాలను ఇముడుచుకొని మనం ముందరికి నడవడమే జీవితం. మరి ఇంతసేపు ఏం చెప్పా? ఉగాది ప్రాసెస్, ఉగాది ఎలా ఏర్పడుతుందో చెప్పా, తర్వాత ఉగాది ఎలా చేయాలో చెప్పా. ఇప్పుడు ఏం చెప్తున్నా? ఉగాది నాడు చేసేటువంటి ప్రక్రియలో ప్రధానమైన ప్రక్రియ ఏంది? పంచాంగ శ్రవణం. ఆ పంచాంగ శ్రవణం ఏం చేయాలి చెప్తున్నా, వినండి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతం నానా కర్మ సుసాధనం సముచిత పంచాంగమాకర్ణ్యత. పంచాంగం ఎందుకున్నాయా? సుబ్రహ్మణ్యుడు మన దక్షిణ పెట్టారా? అవసరం లేదు. మా ఇంటికి ఏం వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి ఏమి వస్తే ఏమిస్తావు, అవసరమే లేదు. పంచాంగం ఎందుకు వినాలి అంటే తిథివార నక్షత్ర యోగ కరణాలను ఎవరైతే తెలుసుకొని నడిచే మానవుడు ఉంటాడో వాడు ఉత్తమోత్తముడుగా సకల కార్య సాధకుడుగా ఉంటాడు చెప్తున్నాడు. ఇది ఇందులో పంచాంగం అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు వారాలు ఏవి మాసాలు ఇవన్నీ కాకుండా తిథివార నక్షత్ర యోగ కరణాలు మాత్రమే పంచాంగం. తిథివార నక్షత్ర యోగ కరణాలను పంచాంగం అంటారు. ఈ పంచాంగ శ్రవణం చేస్తే రిపుహరం అంటే శత్రువులు నశించిపోతారు. శత్రువులు అనగానే మీకేం కనిపిస్తున్నాయి? ఒకసారి కళ్ళు మూసుకొని శత్రువులు అనగానే ఇట్లా కత్తి పట్టుకోవడం, గన్ను పట్టుకోవడం కనిపిస్తున్నాడా? శత్రువులు ఎక్కడో లేదమ్మా, మీ దగ్గరనే ఉన్నారు. శత్రువులు ఎవరు? కామకోమోహమద మాత్సర్యాలు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ నశింపజేస్తుంది.
ఈ కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఎవరికి నశిస్తాయో వాళ్ళు సంపూర్ణ గ్రహాల యొక్క ఫలితాలను ఆస్వాదిస్తారు. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే ఆ గ్రహాలు కలిగించి మనను పాపులను చేస్తుంది, పుణ్యులను చేస్తుంది. ఇవే ఎప్పుడు ఉదాయన అయినటువంటి దేహాలే ఉంటుంది. మరి రిపుహరం దుస్వప్న దోషావహం, దుస్వప్న దోషాలన్నీ కూడా హరిస్తాయి. కుంభమేళ ఎట్లా పోదాం కాలు పడదామా, ఇది పడదామా, అది పడదామా, ఒక్కళ్ళకి చెప్పకుండా ఒక్కళ్ళు ప్లాన్ చేసుకొని పోయి వచ్చారు. గంగా స్నానానికి ఎందుకు పోతున్నారు ఎవరికి ఏం తెలియదు. కుంభమేళ ఎలా వచ్చిందో ఎలా తెలియదు. కుంభమేళ ఎందుకు వచ్చిందో తెలియదు. పోయినాము స్నానం కాదు, మా గంగాధర స్నానం చేసాం, నేను చేసి వచ్చా. ముని అమావాస్య నాడు చేసా ఇంకా గ్రేట్, అందులో పుణ్యం నాడు చేసా ఇంకా గ్రేట్, శివరాత్రి నాడు చేసా ఇంకా గ్రేట్. ఎందుకు చేశాము ఏం తెలియదు. కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఈ రాశుల్లో క్రమంగా గ్రహాలు ఉంటే కుంభమేళ ఏర్పడుతుంది. ఈ కుంభమేళ 144 సంవత్సరాలకు ఈ గ్రహాలు ఇట్లా ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన సమయంలోనే ఎన్ని రోజులు, నెల 15 రోజుల కుంభమేళ యాత్ర ఉంటుంది, గంగా స్నానం ఉంటుంది. అలాంటి ఈ పంచాంగం అంటే ఇదే చెప్పేది కదా, పంచాంగమే ఆ కుంభమేళ అని చెప్పేది కదా, ఆ గ్రహాలని చెప్పారు కదా, ఆ రాశులలో ఉంటే ఇది కుంభమేళ వస్తుంది అని చెప్పారు. మరి ఇది వింటే గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలదం. మీరందరూ పోయినా పోకున్నా ఏమనుకోకుండా గంగా స్నానం ప్రయాగరాజు స్నానం చేసినట్టే పుణ్యం. గోదాన తుల్యం రుణం, గోదానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. ఆయుష్ చచ్చిపోతామంటే భయపడతాం. రేపు చచ్చిపోతున్నామంటే అప్పో ఇవాళ ముఠ చెప్పాలి. అయ్యగారికి కూడా ఒక గుమ్మడికాయ పాడైందైనా మనం ముఠ చెప్పాలి. ఆ పిరికితనం పోగొట్టుతుంది, ఆయుష్ పెరుగుతుంది. శుభకరం సంతాన సంపత్ప్రదం, చక్కటి సంతానం కలగాలి. సంతానం ఉండడం గొప్ప విషయం కాదు, సంతానం కూడా ఎటువంటిదై ఉండాలి, లోక కీర్తి కలిగేటువంటి పుత్ర సంతానం కానీ పుత్రికా సంతానం కానీ ఉంటే ఆ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ట, అటువంటి సంతానం కలుగుతుంది. నానా ఒక్క మాటలో చెప్తాను, పంచాంగం వింటే అన్నిట్లలో సకల కార్యేషు విజయ ప్రాప్తి, నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్మ్యతాం. ఈ పంచాంగాన్ని వినండి. ఇది చాంద్రమాన సౌరమానాలని చెప్పాను. ఈ తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి వింటే ఏందయ్యా కీర్తి కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, ఇవాళ వారం ఏంది, ఆదివారం పొద్దున 8 గంటల మంచి ఉంటుంది. క్రమంగా తెలుసుకుంటే మీరే పంచాంగం చెప్తారు. శుక్రవారం పంతులకు ఫోన్ చేసే అవసరం లేదు. తిథి తెలుసుకొని ఇవాళ అష్టమి ఉన్నది, ఇవాళ అమావాస్య ఉన్నది, ఉత్తమం శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం. పంచాంగం తెలుసుకొని నడవడం వల్ల సర్వకార్యాలలో విజయం చేకూరుతుంది. చెప్పేదా పంచాంగాలు ఏముంటాయి? ఏది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 3 రకాలు కాదు. ఇప్పుడు వీళ్ళది ఒక పంచాంగం ఉంటుంది, తమిళనాడులో ఒక పంచాంగం ఉంటుంది, మనది ఒక పంచాంగం. ఆ 3 పంచాంగాలు కాదు, ఇక్కడ ఒక 3 పంచాంగాలు ఉంటాయి. పంచాంగంలోనే 3 భాగాలు ఉంటాయి. ఒకటి ముహూర్త విభాగం, ఏ రోజు నాడు ఏ పెళ్లిళ్ళు ఎప్పుడు చేయాలి, ఉపనయనం ఎప్పుడు చేయాలి, గృహప్రవేశాలు ఎప్పుడు చేయాలి. దేనికి ఒకదానికి ఇవాళ మంచి రోజు పెళ్లిళ్ళు ఉన్నాయి, వస్తున్నాయి, ఆ రోజు గృహప్రవేశం చేస్తా అంటే కుదరదు. గృహప్రవేశం చేసే ముహూర్తాలు వేరే ఉంటాయి, ఉపనయనాలు చేసే ముహూర్తాలు వేరే ఉంటాయి. ఇదంతా ముహూర్త విభాగం అయినా. రెండోది సుబ్బారావు పంతుల దగ్గరికి వచ్చి లైన్ పడతారు చూడండి, అది జాతకం. జన్మ జాతకాన్ని వివరించేటువంటి విధానం
జాతక విభాగం. మూడోది గోచార విభాగం, పంచాంగం ఉన్నాయి కదా. ఇవాళ నక్షత్రాలు, యోగకరణాలు, ఇవాళ అబ్బాజీ ఎన్ని గంటల వరకు ఉన్నాయి, ఉన్న పది ఎన్ని గంటల వరకు ఉంది, ఇదంతా చెప్పేది గోచారం. ఇవాళ ప్రజెంట్ గ్రహస్థితిని చెప్పేది పంచాంగం. ఓకేనా? 3 రకాల పంచాంగాలు ఉంటాయని చెప్పాను. మరి ఇవన్నీ కూడా దేనితో గుణించబడ్డది? దేంతో గుణించబడ్డది? భూమి చుట్టూ తిరుగుతున్నది, భూమి చుట్టూ తిరుగుతున్నది. భూమికి 12 గీతలు గీశారు. భూమి చుట్టూ 12 గీతలు గీశారు. 12 గీతలు గీసి వాటికి ఏం పెట్టారు? ఒక గీత నుంచి ఒక గీతకు మేషం అని పెట్టారు, ఇంకో గీత నుంచి ఇంకో గీతకు వృషభం అని పెట్టారు, ఇట్లా మిథునం అని పెట్టారు. తర్వాత కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం, మీనం, ఇట్లా 12 రాశులను పెట్టారు. 12 రాశులను పెట్టి ఆ రేఖల మీద పడినట్టయితే ఆ గ్రహ ప్రభావం ఈ భూమి మీద ఉన్న జీవరాశికి పడేది ఫలితాంశమే పంచాంగం. ఇప్పుడు భూమి ఒక రౌండ్ చేయాలి అంటే, శనికి ఒక రౌండ్ చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 30 సంవత్సరాలు. మన జీవిత కాలంలో భూమి చుట్టూ తిరిగి శనికి ఫోకస్ గా ఉండేది 90 సంవత్సరాలు. 3 చుట్టూ తిరిగారు. మరి రాహు కేతువులు 18 నెలలు. గురువు ఒక సంవత్సరంకు ఒక కక్ష తిరుగుతాడు, 30 డిగ్రీలు. అంటే 360 డిగ్రీలు తిరగాలి అంటే ఒక సంవత్సరం పడుతుంది. సూర్యునికి 30 రోజులు పడుతుంది. 30 రోజులకు ఒక కక్ష, సంవత్సరంకు మొత్తం 12 కక్షలు తిరుగుతాడు. ఇలా చంద్రునికి ఒక కక్ష తిరగాలి అంటే 2.5 రోజులే పడుతుంది. ఇప్పుడు ఇవాళ పండుగ చేస్తున్నారు, రేపు పండుగ చేస్తున్నారు. వాళ్ళు దేన్ని యూజ్ చేశారు చెప్పండి? చూశారా లేదా? చంద్రుని యూజ్ చేసేది. ఎడవంక రాగానే వృద్ధి చంద్రుడు అంటారు మనం. దాన్ని ఏమంటాం? ఒక అటువంటి చంద్రుని చూసి దారపు తీసి ఇట్లా వేస్తాం. ఎందుకు? నూతన వస్త్రం వృద్ధి జరగాలి, మనస్సు ఉల్లాసంగా ఉండాలి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి ఉంటాడు. మరి ఇలా గ్రహగమనం జరుగుతూ ఉంటుంది. గ్రహగమనం జరుగుతూ ఉంటే ఒక్కొక్క గ్రహం మనకేం చేస్తుంది ఒక్కసారి సంక్షిప్తంగా ఎప్పుడు చెప్తా, లేకుంటే డైరెక్ట్ ఫలాంశం కొమ్మంటే ఫలాంశం. ఓకే. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. సూర్యుడు ఏమిస్తాడు? ఆరోగ్యం. ఆరోగ్యం సవితా తనోతు భవతాం ఇందోర్ యశో నిర్మలం. ఆరోగ్యాన్ని సవిత అంటే సూర్యుడు ఇస్తాడు, ఇందు అంటే చంద్రుడు సాంప్రదాయబద్ధాన్ని చెప్తాడు. ఇది ఒక్కొక్క గ్రహంకు అనేక రకాల పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఇప్పుడు మన గంగాధర స్వామి చెప్పినట్టు సంక్షిప్తంగా చెప్పినట్టే, చిన్న విశాలంగా చెప్పాలంటే పంచాంగ శ్రవణం 3 రోజులు పెట్టాలి. మన విశాఖ గారిలో అంత భూమిక అయితే ఉన్నట్టుగా మరి చూసి 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 అందరూ ఇప్పుడు మంచి కొద్దిగా టైం దొరికితే చాలు సెల్ ఓపెన్ చేసుడు, యూట్యూబ్ అంతేనా? అందులో షష్టగ్రహ కూటమి ఈ రాశికి మంచి లేదు అని వస్తున్నదా లేదా? భయపడ్డారా లేదా? షష్టగ్రహ కూటమి, భూమి పటామంచలైపోతుంది, ఏదో అయిపోతుంది, ఎక్కడో అయిపోతుంది. మనం మాత్రం ఇవాళ పోలేదు తిన్నాం మంచిది. షష్టగ్రహ కూటమి ఏర్పడ్డది నిన్న. ఈ షష్టగ్రహ కూటమి గురించి అనేక రకాల మంది అనేక విద్వాంసులే అనుకుందాం. విద్వాంసులు కూడా ఏమైపోయినారు అంటే సంకుచితానికి పోయి ఏం చేశారు? షష్టగ్రహ కూటమి వల్ల ఈ రాశులకు
తీవ్ర ప్రమాదం అనగానే అది చూసి అయ్యగారు షష్టగ్రహ కూటమి మరి ఒక శాంతి వెళ్తామా అని మనందరూ కూడా అడిగారు. మంచిదే కదా, మాకే లాభం, పెడతామంటే పెడతాం. అయితే అంటే మంచి మంచి పండితులు కూడా వర్ణించారు అని చెప్తున్నాను. నిజంగా అది షష్టగ్రహ కూటమి ఏ రాశిలో వచ్చింది? మీన రాశిలో వచ్చింది. షష్టగ్రహ కూటమి ఏ రాశిలో వచ్చింది? మీనంలో ఎవరున్నారు? శుక్రుడు ఉన్నాడు. మీనంలో శుక్రుడు, బుధుడు, చంద్రుడు, రవి 4 గ్రహాలు అయినాయి కదా. శని 6 గ్రహాలు. 6 గ్రహాలను ఏమంటారు? షట్. షష్టగ్రహాలు ఒక చోట వచ్చే కనుక షష్టగ్రహ కూటమి అని ఏర్పడు. ఇందులో రాహు ఏది మేలో మారిపోతాడు. చిన్న పిల్లవాణి లేదు, మన రాహు వృద్ధుని మాదిరిగా అయిపోయినాడు. ఆ ఇంట్లో ఎక్కడైనాడు? వృద్ధుని మాదిరిగా అయిపోయినాడు. 90 ఏళ్ళ ముసలాయిలకు ఏమైనా శక్తి ఉంటుందా? 90 ఏళ్ళ ముసలాయిలకు ఏదన్నా మెత్తడి అన్నం చేయాలన్నా వద్దా? అవసరంగా దిరుసు అన్నం చేస్తే తింటాడు, తిన్నాడు. మెత్తడి అన్నం చేయాలి. రాహు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. మరి అక్కడనే ఎవరున్నారు? శని ఉన్నాడు. శని చిన్న పిల్లవాడిగా వచ్చాడు. చిన్న పిల్లవాడికి కూడా మంచి గట్టి పదార్థాలు పెడితే తింటాడా? మెత్తడి పెడితే తింటాడు. ఏమైనా చేయగలుగుతాడా? చేయలేడు. రాహు ఏం చేయలేడు, ఇక్కడ శని కూడా ఏం చేయలేడు. అయిపోయిందా? 2 గ్రహాలు వెళ్ళిపోయినాయా షష్టగ్రహ కూటమిలో? ఒక ఆయనే ముసలాయన అయినాడు, ఒక ఆయనే చిన్నపిల్లాడైనాడు. మూడోది శుక్రుడు, అక్కడ వీనస్. శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. శుక్రునికి ఫ్రెండ్ బుధుడు ఉన్నాడు, నీచంలో ఉన్నాడు. ఇది ఏమేమి యోగం ఇస్తుంది అంటే బుధ శుక్ర యుతి ఒక మోడరేట్ రాజయోగాన్ని ఇస్తుంది, నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది. మరి అక్కడనే అమావాస్య కనుక రవిచంద్రుడు ఉన్నారు. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు, శని, ఈ గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలు ఉంటే దీన్ని భయంకరంగా వర్ణించి షష్టగ్రహ కూటమి అన్నారు. ఎప్పుడు కూడా ఒక అందరు చదువుకున్న వాళ్ళే కదా, అందరు సోషల్లో చదివే వాళ్ళే కదా, అందరు ప్లానెట్స్ గురించి తెలిసిన వాళ్ళే కదా. 30 డిగ్రీలలో 20 డిగ్రీల నుంచి 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు యుగావస్థ అంటారు. గ్రహానికి పటిష్టమైన 1 నుంచి 10 బాల్యావస్థ, 20 నుంచి 30 వరకు వృద్ధావస్థ. ఈ వృద్ధావస్థలో ఉన్న గ్రహాలు కానీ బాల్యావస్థలో ఉన్న గ్రహాలు కానీ మాత్రం నిన్న ఎంత 29వ తారీఖు కనుక యువావస్థలో ఉన్నాడు. యువావస్థలో ఉన్న రవికి షష్టగ్రహ కూటమి వస్తే ఎవరికి దుష్ప్రభావం? రాజులకు దుష్ప్రభావం, పరిపాలకులకు దుష్ప్రభావం. ఇది షష్టగ్రహ కూటమి. సందేహ నివృత్తి అయిందా? ఇంకా కొద్దిగా ఏమైనా ఉన్నదా? ఇంకా ఏమైనా ఉంటే చెప్పమంటే చెప్తా. ఇది షష్టగ్రహ కూటమి మీన రాశిలో ఎలాంటి ప్రవేశం ఉంటే ఏం జరిగిందయ్యా అంటే ఫ్లైట్లో సముద్రంలో పడి మునిగిపోయింది, స్టీమర్లు మునిగిపోయింది. జలానికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అతివృష్టి జరిగే అవకాశం ఉంది. దానివల్ల జనాలకు రాబోయే కాలంలో, ఇప్పుడే కాదు, ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి శని సంచారం వచ్చినప్పుడు ఇంకా బలిష్టమవుతాడు. అప్పుడు మొదలైతే ఇప్పుడు బాల్యావస్థలోనే ఉన్నాడు. ఈయన మీనలో ఎన్ని రోజులు ఉంటాడు? శని 30 నెలలు ఉంటాడు. ఓకే, శివ. ఇది 39వ సంవత్సరం, ప్రభవాది 39వ సంవత్సరం, విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరంలో శశ్వద్విశ్వావసు మధ్య సస్యార్గ సమన్వితా నృప లోభ సమన్వితా. రాజులు లోభులైతారు అని అర్థం. లాభులు ఇప్పుడే కనిపిస్తున్నాయి. రాజులు లోభులైతారు అంటే మనం డిఏ ఉద్యోగులకు డిఏ ఇవ్వము,
పిఆర్సీ అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. రాజు లోపత్వానికి గురి అయినట్టే కదా. మరి విశ్వావసు నామ సంవత్సరంలో పంటలన్నీ మధ్యరకంగా పండుతాయి, ధరల హెచ్చు పెరుగుతుంది, చోర భయం ఉంటుంది, ప్రజలకు అనారోగ్యం ఉంటుంది, ప్రభువులు లోభత్వానికి పరిపాలన లోభత్వంతో చేస్తారు, ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతారు, వర్షాలు అతిగా పడతాయి, రైతులకు కొన్ని చోట్ల అనుకూలం, కొన్ని చోట్ల అతివృష్టి అననుకూలం, ప్రభుత్వ ప్రతిపక్షాలకు నిరంతరం ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. మనం నిర్ణయించినట్టే అన్నిటికీ ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. ఆ పోర్ట్ఫోలియోలో రాజు వాహనం ఏనుగు, సత్యాధిపతి గురువు, పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు యముడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, నీరసాధిపతి గురువు. ఇలా మే 14 నుంచి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి రావడం వల్ల సరస్వతీ నది పుష్కరాలు ఆరంభమైంది. సరస్వతీ నది ఎక్కడ ఉంది అంటే సరస్వతీ నది బద్రీనాథ్లో తుంగేళ్ల రూపంలో కనిపిస్తుంది. అది అంతర్వాహిని కనిపించకుండా మీరు ఎక్కడో ఇది ఈ నది దానది పుష్కరాలకు ఉండి కానీ ఓ కుక్కల వెనుక ఒక్కలు ఉండకుండి సరస్వతి నది మనకు ఎక్కడ బద్రీనాథ్ భీమాకుండ కనిపిస్తుంది. అంటే చైనా ఇండియా బోర్డర్ దగ్గర కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రయాగాలలో అంతర్వాహినిగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం నవంబర్ 2 మౌఢ్యాలు ఉన్నాయి, గురు మౌఢ్యం ఉన్నది, గృహప్రవేశం. మరి మళ్ళీ ఫిబ్రవరి 20 నుంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ప్రజలకు అనేక కష్టాలు ఏర్పడతాయి. మీనరాశి వారికి రాశుల గురించి మళ్ళీ చెప్తాను. మీనంలో ఉండేటువంటి భూమికి ప్రకంపనలు వచ్చి సునామీలు ఏర్పడే అవకాశం ఉంది. సేమ్ 96, 97, 98లో ఇలానే మీనంలో శని ఉండడం వల్ల ఆ సంవత్సరం కూడా అనేక స్టీమర్లకు అనేక విమానాలు కూడా నీళ్ళలో పడి ప్రమాదాలు. ఈ మీనంలో ఉండే శని మీనంలో ఉండడం, గురువు వృషభంలో మిథునంలో ఉండడం, మంత్రుల యొక్క ఆలోచన విధానం మంచిగా ఉంటుంది. మరి ఉత్తర భారతదేశంలో వింధ్యాచల్ ఉత్తర ప్రాంతంలో, మధ్యప్రదేశ్కు ఉత్తర ప్రాంతంలో అతివృష్టి జరిగే అవకాశం ఉంది. మరి దక్షిణ భారతదేశంలో ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరం ప్రజలకు పరిపాలకులకు మధ్యన ఒక అగాధం అంటే ఏది ఎక్కువ విచారం మేషరాశిని పరిశీలిద్దాం. మేషరాశి 2 వ్యయం 14. మేషరాశి యొక్క ఆదాయం ఎన్ని? 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మరి ఈ సంవత్సరం గ్రహాలు ఏమేమి మారుతున్నాయి అంటే సూర్యుడు ప్రతి నెల మారుతూ ఉంటాడు. మేషరాశి వారికి జూన్, జూలై బాగుంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి బాగుంటుంది సూర్యుడు మేషరాశి వారికి. తర్వాత గురువు 2వ స్థానంలో మే 14 వరకు ఉంటాడు. ఇంకా గురువు ప్రభావం మంచిగానే ఉంటుంది. తర్వాత గురువు ప్రభావం 3వ రాశిలో మిథున రాశిలో. రాహు 11వ స్థానంలో మే 18 వరకు ఉంటాడు. తర్వాత 10వ స్థానం మీనం నుంచి 5వ స్థానంలో ఉంటాడు. ఈ 2 కూడా రాహుకేతువులు కూడా సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మరి ఇప్పుడు మే 18 వరకు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారికి ఇంకొకటి ఏంటంటే 7.5 శని ఆరంభం. 7.5 శని అంటే భయపడకండి.
7.5 శని అంటే ఏం చేయడు. పోయి నూనె పోసి విగ్రహాలను పాడు చేయకుండా నూనె ఊరికే పోస్తే అది కూడా కల్తీ నూనె. పాపం ఆ శనిదేవుడు కూడా భయపడతాడు. పోసి దీపం వెలిగించండి. దీపానికి మెడిటేషన్ చేయండి. ఒక గరీబు వాళ్ళకు, పేదవాళ్లకు, చిరిగిపోయిన అంగీలు, లాగులు, చెద్దీలు, బనీళ్ళు లేని వాళ్లకు వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి. ఆకలితో ఉన్న వాళ్ళ మీద శని ప్రభావం ఆవహించి ఉంటాడు. వాళ్ళని కాపాడితే మీకు శని శాంతిస్తుంది. నూనె పోస్తే శాంతించండి. దయచేసి నూనె పోసి విగ్రహం మళ్ళా నెలకోసారి గౌతమ్ మహారాజుకు సర్వతం పట్టుకొని పెంక మీద దోష పిండి తీసినట్టు